పేషెంట్స్ ఏమైనా ప్రెగ్నెన్సీ ప్లాన్ లేట్గా చేయాలి అనుకుంటే మేము ముందు జాగ్రత్తలు ఏమేమి తీసుకునాలి, ఏదేది మేము ఫాలో అవ్వాలి అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. సో యూజువల్లీ ఒక ప్రెగ్నెన్సీ ప్లాన్ ప్రెగ్నెన్సీ మళ్ళీ బేబీకి చూసుకోవాలి అంటే అది పెద్ద రెస్పాన్సిబిలిటీ. ఆర్థిక పరిస్థితి మోస్ట్ ఆఫ్ ద టైం అందరూ అదే చూస్తారు. మా ఆర్థిక పరిస్థితి మంచిగా ఉంటే బేబీకి మంచి లైఫ్ ఇవ్వచ్చు, ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు అని. మళ్ళీ లైఫ్లో మేము సెటిల్ అయినామా, మళ్ళీ బేబీకి చూసుకోవడానికి సపోర్ట్ సిస్టమ్ ఉందా అని. సో మీరు ప్లానింగ్ ఏమైనా ప్రెగ్నెన్సీ ప్లానింగ్ లేట్ చేస్తున్నారు అంటే కొన్ని అంశాలు మీరు చూసుకోవాలి. ఫస్ట్ ఏంటి అంటే మీరు ఏది ప్రెగ్నెన్సీ ప్లానింగ్ ఏమైనా లేట్ చేసుకుంటున్నారు అంటే మీ ఏజ్ ఫస్ట్ చూసుకోండి. ఏజ్ తక్కువ ఉంది అంటే నో ప్రాబ్లం. 30కి ఎక్కువ అయింది అంటే మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం బెటర్. ఎందుకు, వయసు అవుతా అండకణాలు క్వాలిటీ తగ్గిపోతుంది, మళ్ళీ అండాశయంలో అండకణాల రిజర్వ్ తగ్గిపోతుంది, శుక్రకణాల కదలిక క్వాలిటీ తగ్గుతుంది, ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి. మళ్ళీ ఏజ్ ఎక్కువ అవ్వడం వల్ల అబార్షన్ రిస్క్ ఎక్కువ అవుతుంది, మళ్ళీ బేబీ అబ్నార్మల్గా పుట్టే రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, సరేనా. మళ్ళీ ఇది అయిన తర్వాత మీరు అకస్మాత్ ఓకే ఇంకా మీరు రెడీ లేదు, మీరు ప్రెగ్నెన్సీ ఇంకా కొన్ని 2-3 ఇయర్స్ తర్వాత ప్లాన్ చేసుకుంటున్నారు అంటే భార్యాభర్తలు ఇద్దరు డాక్టర్ దగ్గర వెళ్ళి ఫస్ట్ వైఫ్కి ఓవేరియన్ రిజర్వ్ అంటే అండాశయంలో అండకణాలు ఎంత ఉంది, పీరియడ్స్ అయినా సెకండ్ డే థర్డ్ డే డాక్టర్ మీకు స్కాన్ చేసి చూస్తారు. ఓవేరియన్ రిజర్వ్, యాంట్రల్ ఫాలికల్ కౌంట్ ఎలాగుంది చూస్తారు, యాంటీములేరియన్ హార్మోన్ ఇది చూసుకొని మీ ఓవేరియన్ రిజర్వ్ ఎలాగుంది అని మీరు తెలుసుకోవడం బెటర్. మళ్ళీ హస్బెండ్ టెస్ట్ కూడా చేసుకోవడం బెటర్. కొన్నిసారి స్పర్మ్ కౌంట్ అసలుకే 0 ఉండొచ్చు, లేదా కౌంట్ తక్కువ ఉండొచ్చు, కదలిక తక్కువ ఉండొచ్చు. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫస్ట్ మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా అనేది తెలుసుకోవడం బెటర్. అకస్మాత్ ఏమైనా మీకు అవును ఎగ్ రిజర్వ్ అనేది అంటే అమ్మాయికి అండకణాలు కొంచెం బార్డర్ లైన్లో ఉంది, తక్కువ ఉంది, కానీ మీరు ఇంకా ప్రెగ్నెన్సీకి రెడీ లేదు అంటే మీరు ఎగ్ ఫ్రీజింగ్ చేయవచ్చు. ఊసైడ్ ఫ్రీజింగ్ అంటాం. అంటే అండాశయంని మీరు లిక్విడ్ నైట్రోజన్లో ఫ్రీజ్ చేసేస్తే అది మళ్ళీ మీరు ఇన్ ఫ్యూచర్ మీరు ఎప్పుడు ప్రెగ్నెన్సీ కావాలి అనుకుంటే ఆ టైంలో ఈ అండం నుంచి మీరు ఎంబ్రియో ఫామ్ చేసుకోవచ్చు. లేదా ఈవెన్ మీరు ఎంబ్రియో ఫామ్ ఐవీఎఫ్ చేసుకొని పిండం తయారు చేసుకొని లిక్విడ్ నైట్రోజన్లో పెట్టేస్తే మీరు ఎప్పుడు రెడీగా ఉంటారో అప్పుడు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది. మళ్ళీ మీరు ప్లానింగ్ ఏమైనా డిలే చేస్తున్నారంటే ఒకటి మీ ఆహారం కూడా మీరు డయట్ స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి. ఇప్పుడు మీరు ఏమైనా తింటున్నారు అంటే ఒక ప్లేట్ని మీరు ఒకటి హాఫ్ పోర్షన్స్ ఫుల్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఉండాలి, ఇంకా పావు పోర్షన్ దాంట్లో అంటే ప్రోటీన్స్ ఉండాలి. అంటే పాలు, ఫిష్ ఉండొచ్చు, చికెన్ ఉండొచ్చు, లేదా మొలకెత్తిన విత్తనాలు ఉండొచ్చు. ఇంకా పావు పోర్షన్ మీరు రైస్, దాలు, పాలు, పెరుగు ఇలాగా మెయింటైన్ చేయండి. ఓకే, సో డయట్ అనేది మీరు స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి. ఎందుకు, డయట్ సరిగా తీసుకోలేదు ఇది మీ అండకణాలు మళ్ళీ శుక్రకణాల క్వాలిటీ మీద ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, సో మళ్ళీ బయట ఆహారం అయినా జంక్ ఫుడ్, ఫ్యాట్స్ ఇవన్నీ మళ్ళీ కూల్ డ్రింక్స్ ఇవన్నీ మీరు అవాయిడ్ చేయాలి. ఎందుకంటే మీరు లేట్గా ప్లాన్ చేస్తున్నారు అంటే మీ ఎగ్ క్వాలిటీ, స్పర్మ్ క్వాలిటీ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఎక్సర్సైజ్ డైలీ యోగా ఎక్సర్సైజ్ చేయాలి. ఎందుకంటే బాడీలో అకస్మాత్ మీ బరువు ఎక్కువ అయింది, ఫ్యాట్ డిపాజిషన్ ఎక్కువ అయింది అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. దీనివల్ల ఏమవుతుంది, మళ్ళీ మీ ఎగ్ క్వాలిటీ, స్పర్మ్ క్వాలిటీ మీద ఎఫెక్ట్ వస్తుంది. మళ్ళీ స్ట్రెస్ ఎక్కువ తీసుకోవద్దు. స్ట్రెస్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది, బాడీలో కార్టిజాల్స్ రిలీజ్ అవుతుంది. దీనివల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. సో దీని ప్రాబ్లం వల్ల అండకణాల క్వాలిటీ, స్పర్మ్ క్వాలిటీ తగ్గుతుంది. మళ్ళీ పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవుతుంది. మీరు ప్రెగ్నెన్సీ నెక్స్ట్ లేట్గా ప్లాన్ చేస్తున్నారు, డిలే చేస్తున్నారు అంటే ఈ అన్ని పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. మన నిజామాబాద్ లో విష్ సంతాన సాఫల్య కేంద్రాన్ని ప్రారంభించారు. మా వద్ద నెలసరి సరిగ్గా లేకపోవటం, అండాశయంలో నీటి బుడగలు, ట్యూబులు మూసుకుపోవటం, పీసీఓడి వల్ల పిల్లలు పుట్టకపోవటం, మగవారిలో శుక్రకణాల ఉత్పత్తి తగ్గిపోవటం వంటి సమస్యలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన పద్ధతులతో ట్రీట్మెంట్ చేయబడును. సంప్రదించండి విష్ సంతాన సాఫల్య కేంద్రం, పోచమ్మగుడి ప్రక్కన, హోప్ హాస్పిటల్ దగ్గర, ద్వారకా నగర్, నిజామాబాద్. ఫోన్ 08462 230 666, సెల్ 9390433887.